ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి వాగ్దానం చూసుకుందామా. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానము, మరి దేవుడు మీకు ఒక చక్కనైన దారి చూపాలని కోరుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు ఏ దారి కానక కదండి, ఏ దారిలో వెళ్ళాలో, ఎలా చేయాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా? అయితే దేవుడే ఈరోజు నీకు ఒక మంచి దారి చూపించబోతున్నాండి. యెషయా 30:21 వచనంలో ఏమని సెలవిస్తుందంటే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైన తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. హల్లెలూయా. నిజంగా ఎంత చక్కనైన వాగ్దానం కదండి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నిజంగా ఈరోజు నీకు దారి లేదు కదండి, దారి చూపేవారు లేరు, నాకు సహాయము చేసేవారు లేరు, ఏ దారి నాకు తెలియట్లేదు యేసుప్రభ, ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం అవుతలేదు యేసు, ఎవ్వరు నాకు దారి చూపించట్లేదు యేసుప్రభ అని ఈరోజు నువ్వు బాధపడుతున్నావా, దిగులు చెందుతున్నావా? అయితే దేవుడు ఈరోజు మీతోనే అండి మాట్లాడేది. ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా ప్రతిరోజు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు కదండి. ఈరోజు నాకు ఏ దారి తెలియట్లేదు యేసుప్రభ, కుడి తట్ట వెళ్తున్నా, ఎడమ తట్ట వెళ్తున్నా, కానీ ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం అవ్వట్లేదు అని నువ్వు సందేహంలో ఉన్నావేమో, ఈరోజు మరి ఆలోచనలో ఉన్నావేమో. పని విషయంలో కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు, ఊరికి వెళ్తున్నావా, లేకపోతే ఏ పని చేయాలో ఆలోచన ఎటు దారి తెలియక ఉన్నావేమో, ఈరోజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావేమో. అయితే దేవుడు ఏమని సెలవిస్తుండో, ఈరోజు నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను కదండి. నువ్వు అనుకుంటుండొచ్చు ఎడమ తట్టుకు వెళ్తూ రైట్కి వెళ్ళినప్పుడు రైట్కు ఆలోచన, లెఫ్ట్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్కు ఆలోచనలు కలిగి ఉన్నావేమో. ఈరోజు ఎట్టు వెళ్ళాలో నీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు అంట, నీకు త్రోవ తెలియకపోతే ఒక శబ్దం వినబడుతుందంట అండి. ఏ శబ్దం తెలుసా అండి? ఏసే శబ్దం కదండి. హల్లెలూయా. ఆ దేవుని ఒక స్వరము, ఆయన ఒక శబ్దము నీ చెవులకు వినపడుతుందంట అండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చు, దారి పొంటూ పోతూ నేను ఏ మార్గంలో వెళ్ళాలి యేసయ్యా, ఏం చెయ్యాలి యేసు ప్రభా అని ఆలోచించుకుంటూ కన్నీటితో ప్రార్థిస్తూ, లేకపోతే నీ హృదయం అంతా వేదనతో ఉంటూ ఏ సహాయము లేక, ఏ త్రోవ తెలియక బాధపడుతున్నావేమో. అయితే నాకు ఈరోజు దారి చూపేవారు లేరని నువ్వు బాధపడుకుంటూ వెళ్తుంటే ఒక స్వరము నీకు వినపడుతుందంట అండి. అది ఏ స్వరం తెలుసా అండి? దేవుని ఒక స్వరము. హల్లెలూయా. నా కుమారి, నా కుమారుడా, నేను నీకు ఉన్నాను, ఈ పని నువ్వు చెయ్యి, ఈ విషయంలో నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పేసి దేవుని ఒక స్వరము నీకు వినబడబోతుందంట అండి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటుండు, నువ్వు దేని గురించి దిగులు చెందకు, దారి చూపేవారు లేరని బాధపడుతున్నావేమో. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో నీకు దారిని నేను చూపించబోతున్నా. ఈ వాక్యం ద్వారా నీకు ఒక చక్కనైన మార్గాన్ని నేను చూపించబోతున్నాను దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటారో, ఈ వాక్యం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఒకవేళ ఈ వాక్యం నీ హృదయానికి తాకిందని నేను అనుకుంటున్నానండి. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడిండండి. ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడని, నేను ఎంతగానో నువ్వు కృంగిపోయి ఉండి మరి నిజంగా నాకు ఏ దారి లేదు ఎలా అనే ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడే ఈరోజు నీతో మాట్లాడి నేను అనుకుంటున్నాను. దేవుని ఒక స్వరం నీకు వినపడుతుందంట, ఆయన ఒక శబ్దం నీకు వినపడే విధంగా దేవుడు చూస్తాడంట అండి. ఒకవేళ నిజముగా ఈరోజు ఈ వాక్యం నీతోనే మాట్లాడినంటే కామెంట్ సెక్షన్లో ఆమెనని పెట్టండి. ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబోతుండు దేవుడు. మరి అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్గా ఎంతమంది అయితే అవ్వలేదో, నూతనంగా చూస్తున్నారో, ఇంకెంతమంది షేర్ చేస్తున్నారో, మరి మా ఫ్యామిలీ మెంబర్స్గా మీరు మారండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో దేవుడు ఇంకా అనేక అద్భుతాలతో, అనేక మాటలతో, అనేక విషయాలతో దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మీరు కూడా నమ్ముతున్నారా? అయితే కామెంట్లో ఆమెను సెలవిచ్చండి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతుడు. కాబట్టి దేవుడు దారి చూపేవాడు. కాబట్టి ఏ విషయంలో దిగులు చెందకండి, ఏ విషయంలో భయపడకండి. దేవుడి వాగ్దానం దీవించి ఆశించనుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభా. నిజంగా యేసా, ఈరోజు మాకు దారి చూపేవారు ఎవరూ లేరని ఎంతమంది అయితే కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నారు యేసు ప్రభా, నీ వైపే చూస్తున్నారు యేసయ్య, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి యేసు ప్రభా. మీరే కార్యాలు జరిగించండి యేసయ్య. ఎంతమందికి ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి యేసయ్య. ఆశీర్వదించండి, దీవించండి యేసు ప్రభా. నైనా దేవా, రక్షణ భాగ్యం దయచేయండి. ఎంతమంది భార్య భర్త సమస్యలు, కోర్టు కేసుతో బాధపడుతున్నారో అవన్నిటి నుంచి విడిపించండి యేసయ్య. గర్భఫలంలో గర్భాలు తెరవబడును గాక యేసయ్య.
శాంతి సమాధానం దయచేయండి. వివాహం కొరకు, జాబుల కొరకు యేసయ్యా, స్వస్థతల కొరకు, విడుదల కొరకు యేసు ప్రభా, మరి నీ వాక్యం ఒక లోతులకు తెలుసుకోవడానికి, కుటుంబ ప్రార్థనలు లేక బాధపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని పేరు పేరుగా వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వారు చూడునుగా యేసయ్యా. ఆశ్చర్యం జరిగించి ఈ రోజు ఈ దినమంతా వారి కాపుదల ఉంచే బిజినెస్ లో మంచి లాభాలు దయచండి. చిన్న బిజినెస్ మోసం పెద్ద బిజినెస్ లో లాభాలు దయచండి యేసయ్యా. ఎంతమంది లోకంలో పాపంలో మునిగిపోయారు, వాళ్ళు లేవనెత్తండి యేసు ప్రభా. ఎంతమంది స్కూల్స్, కాలేజ్, జాబ్ రకాల ప్రయాణంలో తోడుగా ఉండండి యేసయ్యా. బిజినెస్ మంచి లాభాలు దయచండి. అనేక అబ్రోడ్ లో ఉన్నవారు దేవా, మరి అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్నవారు తల్లిదండ్రులను విడిచి, భర్తను విడిచి, భార్యను విడిచి, పిల్లలు విడిచి ఎంతమంది వాళ్ళ తల్లిగా, తండ్రిగా, భర్తగా, పిల్లలుగా అన్నిట్లో మీరు తోడుగా ఉండి నడిపించండి యేసయ్యా. ప్రతి విషయంలో మీరు కార్యం చేసి ప్రతి కుటుంబాన్ని దర్శించి, దీవించి, ఆశ్రయించి వారు అనుకున్న గోల్ ని రీచ్ అవుట్కు సహాయం దయచేసి మీరే కార్యాలు జరిగించి, ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో, ఈ కుటుంబంలో ప్రతి ఒక్కటి నెరవేర్చబడునుగా యేసయ్యా. మీరే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.